రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటివరకు మూడో విడత పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ గా ముగిశాయి. విజయంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇట్లాగే సేమ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మనం విజువల్స్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాము. పోలింగ్ బూత్ బద్దలు కొట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి చొచ్చుకెళ్లినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అక్కడ ఘటన కలకలం రేగిందని చెప్పొచ్చు. ఉద్రిక్తతకు దారి తీసింది సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్. 2 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు చెందినటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ గేట్లు బద్దలు కొట్టి చొచ్చుకెళ్లారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి. అంటే ఎక్కువ పర్సెంటేజ్ వేరియేషన్ లేదు, డిఫరెన్స్ లేదు, ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాలి అని చెప్పి ఒకవైపు ఆవేశానికి లోనై అక్కడ ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కోపంలో ఆవేశంలో బయటకు వచ్చినటువంటి సందర్భం అది. కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అండ్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ మధ్యలో టఫ్ ఫైట్ ఎందుకు ఉండాల్సి వచ్చింది అని చూసుకుంటే కనుక కౌంటింగ్ లెక్కలో రెండు ఓట్లు తగ్గాయి, ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాల్సిందే అని చెప్పి మరోవైపు చేసింది. దానికి సంబంధించి మరి ఏమైనా అధికారులు స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి చూసుకుంటే కనుక తాటి శ్రీనివాస్ 2 ఓట్లతో గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును ప్రకటించడంపై వెంటనే ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎక్కువ వేరియేషన్ అనేది లేదు, 2 ఓట్లే మాత్రం తేడా కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని మాత్రం చెప్పడం జరిగింది. పోలింగ్ సిబ్బంది గదిలోకి చొచ్చుకొని అక్కడ దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ కు భారీగా చేరుకున్నారు పోలీసులు. అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతుగా నిలిచిన వాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్టెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ మనం చూస్తూ ఉన్నాము మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ పోలింగ్ బూత్ కి భారీగా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే కౌంటింగ్ ఉదయం నుంచి ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిందో అక్కడక్కడ అన్ని జిల్లాల్లో రకరకాల ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి, గందరగోళాలు జరుగుతున్నాయి, అది కామన్ గా జరుగుతున్నాయి. కానీ ఒక ఓట్ల తేడాతో ఇలా గేట్లు బద్దలు కొట్టి బయటికి వెళ్ళటం, ఇదంతా లోపలికి చొచ్చుకొని వెళ్ళటం, ఇదంతా కూడా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది, ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని. అండ్ దీనికి సంబంధించి మరి అధికారులు ఏం రియాక్ట్ అవుతారో లేదనేది కూడా వేచి చూడాల్సింది. ఒకసారి మనకు అక్కడ స్పాట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ప్రజలను పడబోబెట్టి ఆ ఇంకో ఆడుతుందట వీళ్ళ సీతల ముంచుతలేరు ఇంకో
రైట్ చూస్తున్నాం కదా పోలింగ్ బూత్ దగ్గర భారీగా పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి తగ్గినట్లుగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2 ఓట్ల తేడాకు సంబంధించి జవాబు కావాలని చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ఒక్క ఓటుతో గెలిచినటువంటి మహిళ కూడా ఉన్నారు, మనం కూడా చూసాం. దాంట్లో ఎటువంటి గ్యాంబ్లింగ్ అనేది జరగలేదు అని చెప్పి మరోవైపు అయితే పోలింగ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిజానికి కూడా ఎన్నోసార్లు జరుగుతూ వస్తుంది. ఒక్క తేడాతో కూడా ఓడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ 2 ఓట్ల తేడాతో అర్థం చేసుకోకుండా ఇట్లా గేట్లు పగలగొట్టి లోపలికి వచ్చి ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అని మాట్లాడడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి ఇర్ఫాన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఏమంటున్నారు వాళ్ళు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాబురావుపేట గ్రామంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థికి మధ్య కేవలం 2 ఓట్లకు సంబంధించి ఇటు వివాదం అయితే రాజుకుంది. అయితే దీంతో ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారులు ఉన్నారో స్కూల్ గేట్లు ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద స్కూల్ ఉందో ఆ స్కూల్ గేట్లు బద్దలు కొట్టుకుని మరి స్కూల్ ఆవరణలోకి చొచ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి తాటి శ్రీనివాస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తాటి శ్రీనివాస్ పై 2 ఓట్లతో పప్పా సంతోష్ అనే 2 ఓట్లతో తాటి శ్రీనివాస్ గెలుపొందారు. పప్పా సంతోష్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై. అయితే ఈ 2 ఓట్లు మళ్ళీ రీకౌంటింగ్ చేయించాలని చెప్పేసి అయితే ఆయన పట్టుబడడం జరిగింది. అయితే రీకౌంటింగ్ కి పిలవడంతో మళ్ళీ రీకౌంటింగ్ చేసినప్పటికీ కూడా 2 ఓట్లు తోటి తాటి శ్రీనివాస్ గెలిచినట్టుగా అయితే ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో 2 ఓట్లు అధికంగా ఆయనకు రాలేవు, అవకాశం లేదని చెప్పేసి వాదిస్తూ పప్పా సంతోష్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థి పోలింగ్ సిబ్బందిపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలింగ్ సిబ్బంది ఆ దాడి నుండి తప్పించుకునేందుకు పోలింగ్ గదిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ గదిలోకి చొచ్చుకొని వచ్చి మరి తలుపు నెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే రూమ్ లోపల ఏదైతే కర్టెన్స్ గానీ ఇతర ఏవైతే పరదాలు గానీ మిగతా సామాగ్రి ఉంటుందో దాన్ని చిందరవందరగా పడేసి అది కర్టెన్స్ ని చింపేసి పప్పా సంతోష్ ఇండిపెండెంట్ కి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళ పోలింగ్ సిబ్బందిపై వాగ్వాదం చేయడం జరిగింది. అయితే వారిపై దాడికి యత్నించడం జరిగింది. అయితే ఇంతకుముందు ఆల్రెడీ రీకౌంట్ చేసినప్పటికీ కూడా 2 ఓట్లతో అతను గెలుపొందినట్టుగానే వస్తుంది. ఎలాంటి అవకతవకలు అనేది జరగలేదు అని చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు బలవంతంగా లోపలికి చొచ్చుకొని వచ్చి అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సంఘటన స్థలానికి అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇర్ఫాన్, మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఏమైనా స్పందించి దీన్ని సార్ట్అవుట్ చేద్దాము అనే విధంగా ఏమైనా తెలుస్తోందా? ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి రీకౌంటింగ్ కి ఆయన అభ్యర్థి డిమాండ్ చేయడంతో రీకౌంటింగ్ చేపట్టారు. రీకౌంటింగ్ చేసినప్పటికీ కూడా 2 ఓట్లు అనేవి తాటి శ్రీనివాస్ అనే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి 2 ఓట్లు అధికంగా వచ్చి ఆయన గెలిచినట్టుగా అయితే అభ్యర్థులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు ఏదైతే ఈ విషయంలో ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అది సజావుగా సాగేలాగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు పరిస్థితి. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి ఘటన ఏ విధంగా ఉందో. సో ప్రజెంట్ దానికి సంబంధించి విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎవరైతే 2 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి సంబంధించి ఇట్లాంటి అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ అభ్యర్థి తాటి శ్రీనివాస్ 2 ఓట్లతో గెలుపు ధీమా వ్యక్తం చేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఇలా గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయన కూడా ఒకవైపు వాదిస్తూ ఉన్నారు. ఒకవైపు గెలుపును ఏదైతే విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఈ టైంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఒకవైపు ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్పాలి. చెన్నూరు దగ్గర పూర్తిగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ మొత్తం అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అండ్ పోలింగ్ బూత్ కు భారీగా పోలీసులు చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అండ్ మొత్తానికి చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది మంచిర్యాలలో కూడా. అండ్ మొత్తానికి ఇప్పుడైతే మరి ఉన్నతాధికారులు దీనికి సంబంధించి దీన్ని సార్ట్అవుట్ చేసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా నిజంగా రీకౌంటింగ్ ఏమైనా పెడతారా, దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి, ఏ విధంగా దీన్ని సద్దుమణిగిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తానికి పోలీసులు అక్కడ హాజరై వీరిద్దరిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గొడవలు చేస్తూ ఉన్నారు. ఇలా గేట్ ని ధ్వంసం చేయడం ఇదంతా కూడా ఒక అక్కడ క్లియర్ గా ఒక ఉద్రిక్తతలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ ఫైటింగ్ ఏ విధంగా ఉంటుంది, అసలు దీన్ని ఎవరైనా ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
చెప్తారు కదా. వీళ్ళే అధికారులు రోజు చూపించి గుర్తును చూపించి వీళ్ళు ప్రలోభపెట్టిన ప్రజలను మాకు న్యాయం జరగాలి. వీళ్ళు ఇంకు జరిగేవాటంటే వీళ్ళే అధికారులు రోజు చూపించి గుర్తును చూపించి వీళ్ళు ప్రలోభపెట్టిన ప్రజలను ప్రలోభపెట్టి